హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఐఐటి జేఈ ఎస్ఎస్సి సిజిఎల్లలో రిపీటెడ్గా వస్తున్న ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఐఐటి జేఈ ఎస్ఎస్సి సిజిఎల్లలో రిపీటెడ్గా వస్తున్న ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. sin12 ఇంటూ sin48 ఇంటూ sin54 వాల్యూను మనము కనుగొనాలి. sin12 ఇంటూ sin48 ఇంటూ sin54 ఈ వాల్యూను నేను 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. 2 sin12 sin48 ఇంటూ sin54. మనము 2 sin12 sin48ను cos 48 minus 36 minus cos 48 plus 12గా రాయవచ్చు. ఇంటూ sin54 రాస్తున్నాను. మనము దీన్ని ఇంకా సింప్లిఫై చేసినట్లయితే 1/2 ఇంటూ cos 48 minus 12 cos 36 minus cos 60 ఇంటూ sin54 వస్తుంది. cos a minus b మైనస్ cos a ప్లస్ b ఫార్ములాను యూజ్ చేసి ఈ వాల్యూను కనుగొనడం జరిగింది. cos a minus b మైనస్ cos a ప్లస్ b ఈజ్ 2 sin a sin b. మనకు 2 sin a sin b ఉంటే ఆ ఫార్ములాను రాయడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయండి. 1/2 ఇంటూ cos 36 మైనస్ cos 60ని 1/2గా రాయవచ్చు. ఇది ఎలాగో రాస్తున్నాను చూడండి. 1/2 ఇంటూ cos 36 మైనస్ 1/2 ఇంటూ sin 54గా రాయవచ్చు. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 1/2 ఇంటూ సింప్లిఫై చేస్తాను చూడండి. 1/2 ఇంటూ 2 cos 36 మైనస్ 1/2 ఇంటూ sin 54 అవుతుంది. ఇప్పుడు దీనిని 1/4 ఇంటూ ఆ 2ను ఇటు మల్టిప్లై చేశాను. 1/4 ఇంటూ 2 cos 36 మైనస్ దీన్ని sin 54ను లోపలికి మల్టిప్లై చేస్తే 2 cos 36 ఇంటూ sin 54 మైనస్ sin 54 వస్తుంది. బై 2 కాదు, బై 1 ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తాను. 2 cos 36 sin 54 2 ఇంటూ cos 36 sin 54. దీన్ని sin a ప్లస్ b sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b ఫామ్లో రాయవచ్చు. ఎలా రాయాలో చెప్తాను చూడండి. sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b ఫామ్లో రాయవచ్చు.
రాస్తున్నాను చూడండి. 2 cos 36 sin 54 is equal sin into sin 90 y 90 sin 36 plus 54 into sin 54 minus 36. ఈ ఫార్ములాను యూజ్ చేయడం జరిగింది. అసలైన బేసిక్ ఫార్ములా ఏంటి? 2 cos A sin Bకి ఫార్ములా sin A minus B ప్లస్ sin A minus B ప్లస్ sin A plus B. ఆ ఫార్ములా యూజ్ చేయడం జరిగింది. దీన్ని సింప్లిఫై చేస్తే sin 90 ఇంటూ sin 90 ప్లస్ sin 18 మైనస్ sin 54 వస్తుంది. sin 18 వాల్యూ √5 minus 1/4 మైనస్ √5 ప్లస్ 1/4ను రాద్దాము. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు సింప్లిఫై చేస్తాను చూడండి. 1/4 ఇంటూ 1 ప్లస్ √5/4 మైనస్ 1/4 మైనస్ √5/4 మైనస్ 1/4 వస్తుంది. ప్లస్ √5/4 మైనస్ √5/4 క్యాన్సల్ ఈచ్ అదర్. మనకు 1/4 ఇంటూ 1 మైనస్ 1/4 మైనస్ 1/4ను 1/2గా రాయొచ్చు. 1/4 ఇంటూ 1 మైనస్ 1/2ను 1/2 రాయొచ్చు. 1/4 ఇంటూ 1/2 వాల్యూ 1/8 వస్తుంది. 1/8 is the value of given expression. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇటువంటి మరిన్ని వీడియోల కోసము సబ్స్క్రైబ్